to BCN News. మొదగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మినీ మహానాడు పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ పాషిం సునీల్ కుమార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మైసూర్ మహారాణి ప్రమోదాదేవి 2 భారీ వెండి అఖండ దీపాలను స్వామివారికి విరాళంగా అందజేసిన మహారాణి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన పలువురు సినీ క్రీడా ప్రముఖులు, అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటుడు పిన్ని శెట్టి భార్య నిక్కీ గల్రాణితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్న ఆది. రాష్ట్రంలోని పేదలకు సంక్షేమ పథకాలు అందించాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డాక్టర్ పాషిం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మినీ మహానాడు నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ పేదల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తూ నాయకులు కార్యకర్తలు నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని, గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని, ఫ్లైఓవర్ పంబలేరు బ్రిడ్జిలను పూర్తి చేయాలన్న, స్వర్ణముఖి బ్యారేజ్లకు 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో తానంకి నానాజీ, నెల్లబల్లి భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి, మద్దాలి సర్వోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కిషోర్ నాయుడు, వెంకటేశ్వర రెడ్డి, మట్టం శ్రావణి, పట్టాభిరామిరెడ్డి, జలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బీసీసీలు కానివ్వండి, ఎస్సీసీలు కానివ్వండి, మైనారిటీస్ స్ట్రాంగ్ గా ఉండే సార్, మనకి ఇబ్బందులు బ్రహ్మాండంగా ఉంది. మిగతా సేవల విషయంలో కూడా ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. కాబట్టి మార్పుల విషయంలో ఖచ్చితంగా ఏ కాన్స్టిట్యూషన్, ఏ మండలం, అలాగే టౌన్ ముఖ్యమైన నాయకులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మానసాన్ని తప్ప నా సొంత మీద నేను మార్పులని చెప్పి మేము తెలియజేస్తాను. నాయకుల అభిప్రాయం అది కూడా పార్టీ ప్రెసిడెంట్ విషయంలో కూడా కొంతమంది బాధపడుతుంటారో లేకుంటారు, అది కూడా నాయకులు తనతో మాట్లాడి ఆ చిన్న చిన్న డిస్ప్యూట్ కూడా సాల్వ్ చేసి తెలియజేస్తాం సార్. ఆల్రెడీ ఈ విషయం కూడా నేను చెప్పాను, పెద్దలు గంగారావు గారికి కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాను సార్. ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఆయన వచ్చిన తర్వాత కూర్చొని ఏ విధంగా అధ్యక్షులు వేయాలా, అలాగే ఈ కమిటీలు, యువత కమిటీలు కానివ్వండి, అనుభవ సంఘ కమిటీలు కానివ్వండి, మహిళా కమిటీలు కానివ్వండి సార్, ఖచ్చితంగా బ్రహ్మాండంగా చేస్తాం సార్. ఎందుకంటే ఇంత పేదవాళ్ళు సార్, మా వాళ్ళు మహిళలు మొత్తం వీళ్ళందరూ ఆ రోజు ప్రాణం ఇచ్చినవాడు సార్. టోటల్ ఆ కోట అయితే మరి ఆ వాకాడు మామూలు చూస్తే కడుపడిపోతుంది. అంత పేదవాడు ధైర్యంగా మోటుకొని మాతో నిలబడ్డారు సార్. ఎన్ని కేసులు పెట్టినా, ఎందుకంటే గూడూరు సార్. కాబట్టి మా గూడూరు మహిళలకి నామినేట్ పదవుల్లో రికమెండ్ చేయాలి సార్. మేమైతే ఇచ్చున్నాం, కానీ మీరు కూడా వీళ్ళందరూ పనిచేస్తారని మీ ఇష్టం. మీరు ఎవరు పనిచేస్తారో మీకే తెలుసు ఎవరు పనిచేశారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం సార్. అట్లాగే ముఖ్యంగా ఈ సొసైటీలో కానివ్వండి, ఈ మార్కెటింగ్ కంపెనీలో కానివ్వండి, పనిచేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ మేమేమన్నా తప్పుగా పేర్లు పంపిస్తే అధిష్టానం మీకు ఫోన్ చేస్తుంది, పలానాయన్ని మీరు మార్కెటింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఒప్పుకున్నారా, మీకు అందుబాటులో ఉన్నాడా, అందుబాటులో లేకపోతే అందుబాటులో లేదని చెప్పేస్తున్నారు సార్. సొసైటీ ప్రెసిడెంట్ మేము పంపించే పేర్లు కూడా కార్యకర్తలతో అభిప్రాయ సేకరణ తీసుకున్నారు సార్ పార్టీ వాళ్ళు. అలాగే దేవస్థాన కమిటీలు వేసినా కానీ వాటిపైన కూడా అభిప్రాయ సేకరణ తీసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్. తీసుకున్న విషయం ఏం చెప్తానంటే, ఎమ్మెల్యే మీద డబ్బులు తీసుకున్నాడా ఇది అడుగుతున్నారు సార్. మేము కూడా జీవితంలో అలాంటి పనులు చేయిస్తాం. కార్యకర్తల దగ్గర, నాయకుల దగ్గర అర్ధ పైసా ఆశించేటువంటి పరిస్థితి లేదు సార్. ఆ పరిస్థితి ఉంటే ముందుకు వస్తున్నాం తప్ప కార్యకర్తల నాయకుల దగ్గర కూడా ఆ పరిస్థితి ఆలోచించే పరిస్థితి అన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. కాబట్టి ఇవన్నీ కూడా
మీరు జిల్లా అధ్యక్షులు, మీతో బాబు గారు ఎంత బాగుంటారో నాకు తెలుసు సార్ పర్సనల్. కాబట్టి దయచేసి గూడూరు విషయంలో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అందరికీ మేము ఇచ్చే పేర్లన్నీ కూడా ఎక్కడ అటు ఇటు కానికుండా మా వాళ్ళందరికీ పదవులు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. కాబట్టి ఏదైనప్పటికీ ఈరోజు మనం అభివృద్ధి కార్యక్రమం చేసాం. ఈరోజు మహానాడు బ్రహ్మాండంగా వచ్చారు కేటర్ అంతా కూడా. అట్లాగే రాబోయే రోజుల్లో పత్రికలు ఈ విషయం మీరు రాయకూడదు, కానీ నేనే చెప్పడం తప్పదు. కేఎస్ఎస్ ఎవరున్నారా చేయలేదండి, శాంక్షన్స్ అన్ని కూడా కేఎస్ఎస్ వాళ్ళు చెప్తేనే ఇస్తున్నాం సార్. అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పన్నాడు, మీకు చెప్తున్నాం. కేఎస్ఎస్ లేకుండా ఏ యొక్క సెలక్షన్ జరగదు. మీ వార్డుల్లో మీ బూతుల్లో మిమ్మల్ని అడిగే చేస్తారు. తర్వాత యూనిట్ ఇన్ఛార్జీలు ఎవరండి తక్కువ మంది వచ్చి ఏదైనా ఇళ్ల పట్టాల పంపిణీలో యూనిట్ ఇన్ఛార్జీల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయమని చెప్పి పార్టీ ఆదేశారు సార్. కాబట్టి మీ ఎంతవరకు అంటే ఎమ్మెల్యేలో చూస్తున్న వరకే, మాకేం పవర్ లేదు సార్. మా పవర్ని కూడా ముఖ్యమంత్రి గారు కట్ చేశారు సార్. మేము చెప్తే ఏం జరగదు సార్. కాబట్టి కేఎస్ఎస్ కి అంత పవర్ ఉంది. కాబట్టి దయచేసి మీరు ఉపయోగించుకోమని చెప్పి కేఎస్ఎస్ వాళ్ళు తెలియజేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. బాబు మీరేదో ఊరికే ఉన్నవాళ్ళు కాదు. కేఎస్ఎస్ కానీ బూత్ కమిటీస్ మీరు రాబోయే రోజుల్లో పవర్ఫుల్ అవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు మీతోనే మాట్లాడతారు, శ్రీనివాసంతో మాట్లాడతారు, లేదా చింతనంతో మాట్లాడతారు, పుణ్యసింహంతో మాట్లాడుకోవద్దు. డైరెక్ట్ మీతోనే మాట్లాడతారు. మీరు మాపై ఏం చెప్పినా మామూలు ఎక్స్ప్రెషన్ అడుగుతారు. నీ గురించి మీ కేఎస్ఎస్ ఇవ్వదని చెప్పి నీ పరిస్థితి నీకు అర్థం అడుగుతాడు. కాబట్టి మా నాయకులు కూడా చెప్పాం, కేఎస్ఎస్ వాళ్ళని మంచి వాళ్ళు ఏమని చెప్పి చెప్పాం. కాబట్టి ఏదైనా రాబోయే రోజుల్లో పెన్షన్ సెలక్షన్ అంతా మీ చేతిలో ఉంటుంది. మీరు ఉపయోగ అనుకోకూడదు. ఎందుకంటే ఇది ఎలాగానో ఒక లీడర్షిప్ కింద కుదరదు. మీరు కూడా లీడర్స్కి ఎదగాల. అంతేగాని సునీల్ కుమార్ ఎలాగానో 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండడం, లేదా ఒక ఆయన పార్టీ ప్రెసిడెంట్ గా 20 సంవత్సరాలు ఉన్నది అది కాదు. మీలో దిగుతున్నారు. కొత్త నాయకత్వ లక్షణాలు మీలో చాలా ఉన్నాయి. కాబట్టి ఎదిగితే మంచిది. ఎదురు వల్ల పార్టీకి ఉపయోగం. కొత్త రకంగా వస్తున్నారు. మేము ఉంటాం, మాకు వచ్చే కొత్తది. మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ మీరు కూడా ఖచ్చితంగా పార్టీకి సిన్సియర్ గా పనిచేస్తే మీకు కూడా నాయకత్వం వస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ ఖచ్చితంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడే మా పెన్షన్ మాట్లాడుతుంటే మా భాస్కర్ ఏమైనా సునీల్ కుమార్ నీకు నువ్వే శత్రువులు తెచ్చిపెట్టుకున్నావు, వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నావు అన్నాడు. నేను కూడా చెప్పాను, ఎవరు రాత వాళ్ళది, నా రాత కాదు, ఆయన రాత రాయింది. దేవుడి దేవుడు రాతుంటే సంతోషం. స్వాతంత్ర్యంలో మొట్టమొదటి ఎక్కడ కూడా నాకే ఎవరిపోయినా దేశం లేదు. ఆ భగవంతుడు అవకాశం ఇచ్చినా, పార్టీకి పనిచేసిన వాడికి రాబోయే రోజులు అవకాశం కల్పించినా పూర్తిగా స్వాతంత్ర్య దాంట్లో మీ సునీల్ కుమార్ గుర్తుపెట్టుకోమని చెప్పి మనందరినీ నేను కోరుతున్నా. నాకు దేవుడు దేవుడా ఒకసారి ఎమ్మెల్యే సరే, ఒకసారి మున్సిపల్ చైర్మన్ అందమూరి తారక రామారావు గారి దైవంగా, ఒకసారి ఎమ్మెల్యే అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా చంద్రబాబు నాయుడు గారి పుణ్యానం. కాబట్టి ఇక మాకు ఈ రాజకీయాల పైన ఆశ అయితే మీరు అనుకున్నట్టు లేదు. అనుకున్నాను మళ్ళీ సునీల్ కుమార్ మళ్ళీ పేరు కోసం పెట్టింది చేస్తాడు, మళ్ళీ మనం బతులాడుకుంటాడు. బతులాడుకుంటా ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలుపు కోసం, అంతేగాని ఇంకో దాని కోసం కాదని చెప్పి అందరినీ తెలియజేస్తున్నాం. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినంత వరకు పేదవాళ్ళలో ఉండాలనేటువంటి నా ఆశ. కొనుక్కున్నప్పుడు నాకు చాలా అవమానాలు కూడా జరిగాయి, జరుగుతున్నాయి కూడా, అయినప్పుడు చాలా ఉన్నాయి. కాబట్టి ఎదిగితే మంచిది. ఎదురు ఉన్న పార్టీకి ఉపయోగం. కొత్త రకంగా వస్తున్నారు. మేము ఉంటాం, మాకు వచ్చే కొత్తది. మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ మీరు కూడా ఖచ్చితంగా పార్టీకి సిన్సియర్ గా పనిచేస్తే మీకు కూడా నాయకత్వం వస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ ఖచ్చితంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడే మా పెన్షన్ మాట్లాడుతుంటే మా భాస్కర్ ఏమైనా సునీల్ కుమార్ నీకు నువ్వే శత్రువులు తెచ్చిపెట్టుకున్నావు, వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నావు అన్నాడు. నేను కూడా చెప్పాను, ఎవరు రాత వాళ్ళది, నా రాత కాదు, ఆయన రాత రాయింది. దేవుడి దేవుడు రాతుంటే సంతోషం. స్వాతంత్ర్యంలో మొట్టమొదటి నేను ఎక్కడ కూడా నాకే ఎవరిపోయినా దేశం లేదు. ఆ భగవంతుడు అవకాశం ఇచ్చినా, పార్టీకి పనిచేసిన వాడికి రాబోయే రోజులు అవకాశం కల్పించినా పూర్తిగా స్వాతంత్ర్య దాంట్లో
మీ సునీల్ కుమార్ గుర్తుపెట్టుకోమని చెప్పి మనందరినీ నేను కోరుతున్నా. నాకు దేవుడుగా ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి మున్సిపల్ చైర్మన్ నందమూరి తారక రామారావు గారి దైవంగా, ఒకసారి ఎమ్మెల్యే అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా చంద్రబాబు నాయుడు గారి పుణ్యానం. కాబట్టి ఇక మాకు ఈ రాజకీయాల పైన ఆశ అయితే మీరు అనుకున్నట్టు లేదు. అనుకున్నాము మళ్ళీ సునీల్ కుమార్ మళ్ళీ పేరు కోసం పెట్టి చేస్తాడు, మళ్ళీ మనం బతలాడుకుంటా ఎవరికి తెలుగుదేశం పార్టీని గెలుపు కోసం, అంతేగాని ఇంకో దాని కోసం కాదని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినంత వరకు పేదవాళ్ళతో ఉండాలనేటువంటి నా ఆశ. కొనుక్కున్నప్పుడు నాకు చాలా అవమానాలు కూడా జరిగాయి, జరుగుతున్నాయి కూడా. అయినప్పటికీ నేను నన్ను నమ్మినటువంటి నా పేదవాళ్ళు మధ్యవర్గం కోసం రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం ఉంది 7 సంవత్సరాలు. కాబట్టి ఖచ్చితంగా నన్ను నమ్మిన నేను కూడా మోసం చేయను. నిజమైనటువంటి పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే కొంతమంది మన పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసిపోతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దానివల్ల మీకే ఇబ్బంది, రాబోయే రోజుల్లో మీ ఊళ్ళో మీకే ఇబ్బంది, మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రోజు మనం గవర్నమెంట్కి వచ్చాం. మనం మీరు చేయండి పని, ఏ పనైనా మీరు చేయండి. వాళ్ళతో కలిసి మీరు పనిచేసి, వాళ్ళతో కలిసి మన పార్టీ క్యాడర్ ఇబ్బంది పెట్టి, వాళ్ళతో కలిసి ఎంఆర్ ఆఫీస్ లో మన పార్టీ వాళ్ళకి విరుద్ధంగా చేసే మాత్రం మంచి పద్ధతి కాదు. అట్లాగే కొంతమంది మన పార్టీలో కూర్చున్నారు బ్రోకర్లు. ఏంటంటే ఊళ్ళో మన పక్కన ఉంటారు, బ్యాక్గ్రౌండ్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఈ మన పార్టీ అనుకుంటాం. కానీ తీరా చూస్తే ఆయన చెప్పింది తప్ప ఇంకో వ్యవహారం చేయదు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తగా ఉన్నాడు. నాకు అన్నీ తెలుసు, సునీల్ కుమార్ తెలియదు అనుకోవద్దు, నాకు అన్నీ తెలుసు. మీకైతే జీవితంలో పనిచేయడం ఆయన పక్కన ఉన్నా, నా ఇంట్లో ఉన్నా, మీకైతే పని జరగదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. కారణం తప్ప వేరే వాళ్ళకి నేను పనిచేయని కూడా మళ్ళీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఆలోచిస్తే ఈరోజు తీర్మానాలు చేశాం, 10 తీర్మానాలు చేశాం. ఊరికే చేయాలి, ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్, ఎన్ని అవసరం మనకి. ఊరికే ముక్కుబడిగా మన ఏదో ఈరోజు మీటింగ్ పెట్టేసి మహానాడని చెప్పి చేయించుకోవడం కాదు. మన గూడూరు కాన్స్టిట్యూన్సీకి ఏం అవసరం, తరగతి మనకు అవసరం. మన గూడూరుకి ఏం కావాలా, మన నియోజకవర్గానికి ఏం కావాలా అనేది మీరు నమ్మకంతో ప్రజలకు కోరుకునేశారు. ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మనమైతే దానికోసం పోరాటం చేయాల్సిందే. గెలుపోవడం తర్వాత పరిస్థితి, సాధిస్తామా సాధించడం తర్వాత పరిస్థితి. మనం సాధించే వరకు మాత్రం పోరాడుతూనే ఉండాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే చెప్పారు మా మదన్న, మా మస్తానన్న, ఆ రోజు నీళ్లు రాకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుని తెలుగు తీసుకొచ్చి ఇచ్చాము. ఆ రోజు మా మస్తానన్న కూడా అవమానపడ్డ విషయం కూడా ఈరోజు కన్నీళ్ళు వస్తాను. అంటే అంత పెద్ద లీడర్ కూడా ఆ రోజు కొంతమంది తీసుకున్నాడు. ఈరోజు కూడా బాధ. ఎందుకంటే నీళ్ళ కోసం, ఆయన కోసం కాదు, నీళ్ళ కోసం. కాబట్టి రేపు మన వ్యవసాయ మంత్రి గారు, మన రామానాయుడు గారు టెలికాన్ఫరెన్స్ ఉంది అన్న మాకు. రేపు ఖచ్చితంగా నీళ్ల విషయం ఖచ్చితంగా అడుగుతాం, అడిగి తీరుతాం. ఒకవేళ మంత్రి గారికి ఎక్కువ ఎస్సీలు డిఈలు రాంగ్ ఫీలింగ్ ఇస్తే కొన్నిసార్లు కూడా తెలుసు మీకు, మన ఎస్సీ కార్యాలయం కూర్చున్నాం ధర్నాకి. మీకు ఐడియా ఉందో లేదో? ముందు ఐడియా ఉందా? మనం అధికార పార్టీలో ఉన్నాం, ఉండి కూర్చున్నాం, ఎందుకంటే నీళ్ళ కోసం కూర్చున్నాం. కాబట్టి అది కూడా పునరావృతం కావచ్చు. వీలుగా నీగిపోతే మనకి మళ్ళీ ఎస్సీ గారికి డిఈ గారికి పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా, మాకు కాన తెలుగు గంగా నీకు కాన వదలకపోతే. తిరుమల శ్రీవారిని మైసూర్ మహారాణి ప్రమోదాదేవి దర్శించుకున్నారు. శ్రీకంఠదత్త వడియార్ భార్య ఈ ప్రమోదాదేవి. ఈ ఉదయం శ్రీవారి సేవలో ఆమె పాల్గొన్నారు. 2 భారీ వెండి అఖండ దీపాలను స్వామివారికి విరాళంగా అందజేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ అధికారులకు ఈ దీపాలను అందించారు. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువు ఉంటుందని టీటీడీ సిబ్బంది తెలిపారు. ఈ అఖండాలు శ్రీవారి గర్భగుడిలో వెలిగించే సాంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు
ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం. వీరితో పాటుగా సినీ నటి జయచిత్ర, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు పలువురు సినీ క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటి ఐశ్వర్య రాజేష్, అంశురెడ్డి ప్రత్యేకంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి చేరుకున్న వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరంతా గర్భగుడిలో కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు భారత క్రికెటర్ జట్టు మాజీ ఆటగాడు కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేకువజామున జరిగిన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అలాగే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా వేర్వేరుగా తిరుమలకు చేరుకుని శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రముఖుల రాకతో తిరుమలలో సందడి నెలకొంది. సార్ చూడండి ఒకసారి. ఓకే సార్. Sir, this way. Sir, this way. Sir, nice day, sir. One second. వచ్చాను మేడం. ఇట్టే మేడం ఐషు గారు వెనకాల పడతాం సార్. మీరు కానీ ముందుకు రండి సార్. మీరు చూసుకోవద్దండి. ఫోటో తీసుకోండి. అవునా సార్ చూడండి. తీసుకో. ఒక్కసారి రాలి అన్నం పెట్టాలా మాట్లాడదు.
పోండి మాట్లాడి మీరని చెప్తారు. సార్ సార్ ఇద్దరు ఒకటిగా రండి. వచ్చాను సార్. అంతే అంతే రమ్మన్నా. రండి గేటు 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 మేడం మేడం ఇట్ట సార్ ఇట్ట ఇట్ట మేడం ఇట్ట సార్ రండి సార్ సార్ మేడం కొంచెం రే శివ శివ పడిపోతుంది. తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు పిన్ని శెట్టి దర్శించుకున్నారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య నిక్కీ గల్రానితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆది పిన్ని శెట్టి మీడియాతో మాట్లాడుతూ పెళ్లి రోజు సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చాను. ఇది మా 3వ వివాహ వార్షికోత్సవమని ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ డిస్కో, మరగదమని చిత్రాల్లో నిక్కీతో కలిసి నటిస్తున్నానని చెప్పారు. వీటితో పాటు పలు వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నట్లు ఆది తెలిపారు. హీరో నిక్కీ గల్రాని ఆది పిన్ని శెట్టి 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ మలుపు చిత్రంలో కలిసి పనిచేశారు. ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో కూడా నటించారు. ఈ ప్రయాణంలో స్నేహం కాస్త ప్రేమగా మారడం, ఆపై నిక్కీని ఆదికి ప్రపోజ్ చేయడం జరిగిపోయింది. అలా ఇద్దరు వివాహ బంధంతో ఒకటి అయ్యారు. థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ ఇది. పెళ్ళప్పుడు వచ్చాం, మళ్ళీ ఈరోజు ఫ్యామిలీతో పాటు వచ్చాం. చాలా రోజులుగా రావాలనుకుంటున్నాం, బట్ ఈరోజు కుదిరింది. వెరీ వెరీ హ్యాపీ. దర్శనం బాగా జరిగింది. మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి అనిపిస్తుంది. స్పెషాలిటీ అబౌట్ లార్డ్ వెంకటేశ్వర. సో నైస్ దర్శనం. డిస్కో నో ప్రాజెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత మరగదమని పార్ట్ 2 నేను నిక్కీ కలిసి చేస్తున్నాం. దాని తర్వాత మయసభ అని చెప్పి సోనీలో ఒక ప్రాజెక్ట్ అయిపోయింది. ఉన్నాయండి అట్లా డ్రైవ్ అని చెప్పి ఒకటి ఉంది. అది ఎప్పుడు టెంపుల్కి వస్తే ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫీలింగ్. అండ్ ఇంకా స్పెషల్ ఇవాళ బికాస్ మన థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ దర్శనం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మినీ మహానాడు.
పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ పాషిం సునీల్ కుమార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మైసూర్ మహారాణి ప్రమోదాదేవి 2 భారీ వెండి అఖండ దీపాలను స్వామివారికి విరాళంగా అందజేసిన మహారాణి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన పలువురు సినీ క్రీడా ప్రముఖులు, అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటుడు పిన్ని శెట్టి భార్య నిక్కీ గల్రాణితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్న ఆది. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.